అనంతపురం జిల్లా తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై మండిపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రోహిత్ చౌదరి పిరికివాడని ఆరోపించారు. అలాంటి వాడిని తానెప్పుడూ చూడలేదన్నారు. రాళ్ల దాడి జరుగుతూ ఉంటే ఇంట్లో కూర్చున్నాడని ఫైర్ అయ్యారు. ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు. మొన్న 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెడతాడు. ఆఫ్టర్ ఐకే దేర్ ఆర్ నో కేసెస్ అంట. అంతకుముందు 5 ఏళ్ళలో ఏమి చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడా ఎవరికన్నా? ఏదో పెద్ద స్టైల్ ఐ డన్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. నీకు ఎట్లిచ్చారో పోస్ట్ నాకు తెలియదు. ఈ దీని అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించినావు మనుషులకి. నా ప్యాంట్ మాత్రం ఒకటి ఈ బిల్టర్ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరకు తిరుగుతావా? గలాటే జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయినా ఈ ఏఎస్పీ వస్తాడు. ఏఎస్పీ అట్లుంటే పోలీసులు ఎట్లా పోయి తెస్తారా? ఆడొచ్చి రాళ్ళు వేస్తా అంటే పోయి ఇంట్లో దూరుకున్నాడు. నువ్వు అనుకుంటాను ఏఎస్పీ యు ఆర్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫెలో ఐ హావ్ నెవర్ సీన్ యు లైక్ దిస్. అనంతపురం జిల్లా తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై మండిపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రోహిత్ చౌదరి పిరికివాడని ఆరోపించారు. అలాంటి వాడిని తానెప్పుడూ చూడలేదని అన్నారు. రాళ్ల దాడి జరుగుతూ ఉంటే ఇంట్లో కూర్చున్నాడని ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన. ఏఎస్పీని ఉద్దేశించి ఎలా చూడాలి? స్వాతి, ఏదైతే పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఇవాళ అమరవీరులకు కార్యక్రమంలో జేసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సమయంలో అతను పోలీసు ఏదైతే ఉందో తాడిపత్రి అడిషనల్ ఎస్పీ పైన ఘాటు అయిన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఏఎస్పీగా పనికిరాడని చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న తాడిపత్రిలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తను వచ్చిన తర్వాత 9 నెలల్లో పూర్తి స్థాయిలో క్రైమ్ రైట్ తగ్గిందని, నేరాలు కూడా కట్టడి చేశాయని నిన్న ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఉటంకిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. తాడిపత్రిలో రాళ్ల దాడి జరిగిన సమయంలో బయటకు రాని అడిషనల్ ఎస్పీ ఏ మేరకు క్రైమ్ రేట్ తగ్గిస్తారని చెప్పిన పరిస్థితి. అలాగే పోలీసులు ధరించే కాకి దుస్తులు కాకుండా మిలిటరీ దుస్తులు వేసుకురావడం పైన కూడా ఆయన మండిపడ్డాడు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత రాష్ట్రం మొత్తం క్రైమ్ కంట్రోల్ అయిందని చెప్పి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే రోహిత్ కుమార్ చౌదరి స్థానికంగా ఎస్ఐ లైన్లో బయటకు రాలేడని చెప్పిన పరిస్థితి. తాను వైసీపీ చేస్తున్న ఘటనకు సంబంధించి ప్రూఫ్స్ తో సహా నిరసన తెలిపినా కానీ అతను తన వినతి పత్రం కూడా తీసుకురావాలని బయటకు రావాలని చెప్పిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ గత కొన్ని రోజులుగా ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే అడిషనల్ ఎస్పీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతున్న పరిస్థితి. గతంలో కూడా వీరిద్దరు మధ్య పరస్పరం వ్యాఖ్యానించుకోవడం ఉంది. అయితే ఇవాళ చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర సమాధానాన్ని లేపాయని చెప్పొచ్చు. ఒక అడిషనల్ ఎస్పీని తీవ్ర స్థాయిలోనే అతని పైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. నువ్వు బయటకు రావాలంటే ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్